ప్రైజ్ ద లార్డ్. సహోదరుడు భగత్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 59:21. ప్రభు మనకిచ్చినవన్నీ శాశ్వత కాలమునకు మనవై ఉండును. మన యొద్ద నుండి ఆయన వాటిని మరెన్నటికీ తీసివేయడు. మనము తప్పిపోయినప్పుడు మనల్ని గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకొనడు. మరియు ఆయన నా ఆత్మ మీ మీద ఉంచున్నాను అని చెప్పుచున్నాడు. ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు? నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము, ఆకర్షణ వల్ల భ్రష్టులైపోచుందురు. అయినప్పటికీ వారు నా కుమారుడా, నా కుమారి, రమ్ము, తిరిగి నా యొద్దకు రమ్ము, తిరిగి నా యొద్దకు రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూ వినుచుందురు. అట్టి రీతిగా ఆత్మ మనతో పోరాడుచుండును. నా ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోదు అనున్నది దేవుని వాగ్దానమని జ్ఞప్తి ఎందుంచుకొనుము. కూడికలోనో లేక నీ మౌన ధ్యాన సమయములోనూ నీవు నేర్చుకున్న సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును. మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తరువాత పరిపూర్ణ జ్ఞానము మనకివ్వబడును. మనం ప్రభును ముఖాముఖిగా చూచినప్పుడు మనం ఎరుగబడిన రీతిగానే మనము కూడా ఆయనను ఎరుగుదుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:12. ఆ పరిపూర్ణ జ్ఞానం ద్వారా పరలోకమందంతటను ఏమేమి సంభవించుచున్నదో గ్రహించగలుగుదుము. అయితే ఈ భూమి మీద నున్నంత కాలము మన జ్ఞానము అసంపూర్ణముగానే ఉండును. పరలోకంలో నీవు పూర్ణ జ్ఞానము కలిగి ఉండుటచే అక్కడనున్న వారందరినీ పేరు పేరు వరుసన ఎరిగియుందువు. పరలోకంలోని ప్రతి భాగమును గూర్చి మనకు తెలిసి ఉండును కనుక పరలోకంలోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలము. దారి కనుగొనేట్లు అను ప్రశ్నే కలగదు. శ్రమ పరీక్షల ద్వారా దేనినైతే నీవు ఈ లోకంలో నేర్చుకొనుచున్నావో అవే పరలోకమందలి పరిచర్యకై నిన్ను సిద్ధపరచును. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.